సెప్టెంబర్ మంత్ అంటేనే ఒక జాతర టైప్ ఉంటుంది గైస్. ఎందుకంటే సేల్స్ అనేది ఈ మంత్ లోనే వస్తాయి. అలాగే కొత్త కొత్త మొబైల్స్ కూడా లాంచింగ్ అండ్ ప్రైస్ డ్రాప్ ప్రతి ఒక్కటైతే ఈ మంత్ లో అయితే మనం అయితే చూస్తాం. కాబట్టి సెప్టెంబర్ మంత్ అనేది ఒక జాతర టైప్ అయితే మనకైతే రన్ అవడం అయితే జరుగుతుంది. ఓకే, హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. ఎవ్రీ మంత్ లెక్కనే ఈ సెప్టెంబర్ లో కూడా కొన్ని మంచి మంచి మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. అవి ఏంటియో ప్రతి ఒక్కటైతే మనం అయితే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి గైస్. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా అయితే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఓకే, ఫస్ట్ మొబైల్ వచ్చేసి ప్రతి ఒక్కరైతే దీని గురించి అయితే వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఓకే, సెప్టెంబర్ 9th కి అయితే మనకైతే యాపిల్ నుంచి అయితే కొత్త మొబైల్స్ అయితే చూస్తున్నాం. యాపిల్ 16 అలాగే 16 ప్లస్ 16 ప్రో అలాగే 16 ప్రో మ్యాక్స్ అయితే 4 మొబైల్స్ అయితే మనకైతే ఈ సెప్టెంబర్ లో అయితే మనకైతే లాంచ్ అయితే అవుతున్నాయి యాపిల్ నుంచి. సెప్టెంబర్ 9th కి నైట్ వచ్చేసి 10:30కి అయితే మనకైతే ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారు. యాపిల్ ఈవెంట్ అయితే కండక్ట్ చేసి ఇప్పుడైతే ఐఫోన్ 16 వచ్చేసి మనం అయితే కొత్త ప్రాసెసర్ అయితే చూడబోతున్నాం. ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ లో అయితే A18 ప్రాసెసర్ అయితే మనకైతే యూజ్ అయితే చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. 16 ప్రో మ్యాక్స్ లో వచ్చేసి A18 ప్రో అనేది మనం అయితే ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. ఇంత ముందుకు ఐఫోన్ 15 లో వచ్చేసి A17 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఐఫోన్ 16 లో వచ్చేసి A18 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే కొత్త ప్రాసెసర్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే గైస్, యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడైతే ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ లో కూడా అయితే మనకైతే సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే బేస్ వేరియంట్ లో కూడా అయితే మనకైతే యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంత ముందుకు వచ్చేసి 15 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో అయితే మనకైతే యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది సపోర్ట్ అయితే చేసేది. బట్ ఇప్పుడు ఏంటంటే బేస్ వేరియంట్ లో కూడా మనకైతే 16 అండ్ 16 ప్లస్ లో కూడా అయితే మనకైతే యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మేజర్ గా ఐఫోన్ 15 కి ఐఫోన్ 16 కి అయితే మేజర్ చేంజెస్ అయితే ఏమైతే లేవు గైస్. ఒక కెమెరా ఒక్కటే చేంజ్ అయితే ఉంది. 16 కి 16 ప్లస్ కి వచ్చేసి మనకైతే కెమెరా వచ్చేసి వర్టికల్ టైప్ అయితే మనకైతే కెమెరాస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి అయితే మనం అయితే ఖచ్చితంగా అయితే సెప్టెంబర్ 9th వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మొబైల్ గురించి తెలుసుకునే ముందు అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్ అయితే చేయండి. అలాగే కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని డైలీ అయితే ఫాలో అయితే అవ్వండి గైస్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో రైజర్ 50 గైస్. ఆల్రెడీ అయితే మనకైతే మోటో రైజర్ 50 అల్ట్రా అనేది మొబైల్ అయితే రావడం అయితే జరిగింది. సేమ్ ఆల్టర్నేట్ గా ఈ మొబైల్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక దాని బ్రదర్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి 3.6 OLED డిస్ప్లే అయితే మనకైతే ఇందులో అయితే ఉంటుంది గైస్. అండ్ బ్యాటరీ వచ్చేసి 4200 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది గైస్. అండ్ ఇంకైతే డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. మాక్సిమం అయితే ఇదైతే సెప్టెంబర్ లోనైతే రావచ్చు. ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 50,000 to 60,000 అయితే ఖచ్చితంగా అయితే మనకైతే ప్రైస్ అనేది ఉంటుంది. ఇది ఒక ఫోల్డబుల్ మొబైల్ కాబట్టి మాక్సిమం అయితే అరౌండ్ ఆ రేంజ్ లోనే అయితే మనకైతే ప్రైస్ అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో T3 అల్ట్రా గైస్. రీసెంట్ గానే వివో T3 ప్రో అనేది ఒక కొత్త మొబైల్ అయితే వచ్చింది. 21,999 రూపాయలకి అయితే మనకైతే వివో T3 ప్రో అనేది అయితే ఒక మొబైల్ అయితే రావడం అయితే జరిగింది. సేమ్ అదే సెగ్మెంట్స్ తోటి అయితే మనకైతే వివో T3 అల్ట్రా అనేది అయితే ఇప్పుడైతే కొత్త మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. లాంచింగ్ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 12th అనేది అయితే తెలుస్తుంది. EQZ9 S Pro మొబైల్ లో ఉన్న స్పెట్స్ తోటి అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సేమ్ టు సేమ్ డిట్టో. ఫ్యూచర్స్ చూసుకుంటున్నట్టయితే డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. ప్రాసెసర్ వచ్చేసి గైస్ 9200 ప్లస్ ప్రాసెసర్ అయితే మనకైతే ఇందులో అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 కెమెరా అయితే ఉంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. అండ్ బ్యాటరీ వచ్చేసి 5500 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 80 వాట్స్ చార్జర్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. IQZ9 S Pro మొబైల్ అండ్ ఈ మొబైల్ అయితే సేమ్ టు సేమ్ డిట్టో. ఏ తక్కువకి వస్తే అదైతే తీసుకోండి. అండ్ ఇంకొక మొబైల్ గైస్ వివో నుంచే వివో V40e అనేది అయితే కొత్త మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ అయితే మనకైతే వివో నుంచి వివో V40 అండ్ V40 Pro అనేది అయితే 2 మొబైల్స్ అయితే రావడం అయితే జరిగింది. వివో V40e అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదైతే కొంచెం బేస్ వేరియంట్ అనుకుంటాను ఆ రెండింటికి. దీని స్పెట్స్ కావచ్చు అలాగే ప్రైస్ కావచ్చు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మాక్సిమం అయితే ఈ మొబైల్ అయితే సెప్టెంబర్ మిడ్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్ గా ఆఫ్లైన్ మొబైల్స్. చూడాలి ప్రైస్ అనేది ఏ విధంగా పెడతారో. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సామ్సంగ్ S24 FE గైస్. ఆల్రెడీ అయితే మనకైతే S23 FE అనేది అయితే ఉంది. సేమ్ అదే విధంగా అయితే మనకైతే వీళ్ళైతే సామ్సంగ్ S24 FE అనేది కొత్తగా అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్. ఖచ్చితంగా అయితే దీని ప్రైస్ అయితే ఎక్కువనే ఉంటుంది. అండ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేయలేదు కానీ మాక్సిమం అయితే ఇది అయితే సేల్స్ లోపల అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఒకసారి దీని ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 6.7 ఇంచెస్ గల డిస్ప్లే అయితే మనకైతే ఇందులో ఉంటుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి Exynos 2400E ప్రాసెసర్ అయితే మనకైతే ఉంది గైస్. అండ్ కెమెరాస్ వచ్చేసి గైస్ 50 మెగాపిక్సెల్ 12 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ ఒక
3 కెమెరాస్ అయితే మనకైతే బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ కి వచ్చేసరికి 10 మెగా పిక్సెల్ బ్యాటరీ వచ్చేసి గైస్ 4700 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే మనకైతే ఇందులో ఉంటుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ గాయొచ్చు. ఇందులో వచ్చేసి మనకైతే ఫ్లాగ్షిప్ లో ఉన్న ఫీచర్స్ అండ్ ఏఐ ఫీచర్స్ కావచ్చు ప్రతి ఒక్కటి అయితే ఇందులో కూడా ఉంటుంది. కాకపోతే ప్రైస్ వచ్చేసి మాక్సిమం అయితే 60-70 వేలు అయితే ప్రైస్ అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 50 గైస్. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 6.7 ఇంచెస్ గల డిస్ప్లే అయితే మనకైతే ఇందులో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం మీడియాటెక్ హీరో G99 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ కెమెరాస్ వచ్చేసి 50 మెగా పిక్సెల్ ఒక ప్రైమరీ కెమెరా అయితే మనకైతే ఇందులో ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగా పిక్సెల్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. ఆండ్రాయిడ్ 14 తోటి అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మొబైల్ లో ఒక డిసప్పాయింట్ చేసింది ఏంటంటే ప్రాసెసర్ గైస్. ప్రాసెసర్ వచ్చేసి గైస్ మీడియాటెక్ హీరో G99 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అయితే 5 ఇయర్స్ బ్యాక్ అయితే రెడ్మీ నోట్ 8 ప్రో మొబైల్ అయితే తీసుకున్నాను. అందులో కూడా అయితే సేమ్ ఇదే ప్రాసెసర్. 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న మొబైల్ లో అదే ప్రాసెసర్ అండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్న మొబైల్ లో కూడా అదే ప్రాసెసర్. ఇది ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే అందరూ అప్డేట్ అవుతున్నప్పుడు కూడా ప్రాసెసర్ ని కూడా కొంచెం అప్డేట్ చేస్తే బాగుండు. ఇంకా పాత ప్రాసెసర్ ని వీళ్ళైతే ఈ మొబైల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది ఒక బేస్ మొబైల్ అయినా సరే మనకైతే ప్రాసెసర్ ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే మంచిగా ఉంటుంది నా ఒపీనియన్. నాకు తెలిసిన వరకు అయితే సెప్టెంబర్ లో వచ్చే మొబైల్స్ అయితే ఇవి గైస్. ఇంకేమైనా మిస్ అయి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఓకే, వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే మన ఛానల్ అయితే ఫాలో చేస్తారు అనుకుంటున్నాను గైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.